ఈరోజు మనం చూడబోయే గ్రామం కాట్రేనిపాడు. సముద్రంకు చేర్చి ఉన్న ఒక అందమైన గ్రామం ఈ కాట్రేనిపాడు. ఈ గ్రామంలో ఇప్పటికీ పాతకాలం ఇల్లును తీయకుండా ఉంచడం, అలాగే రోడ్డు నుంచి లోనికి ఈ గ్రామంలో ఇళ్ళు ఉండడం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. అంతేకాదు ఈ గ్రామంలో 100 సంవత్సరాలు దాటిన పెద్ద మేడ ఉంది. ఈ ఇంటిలోనే రుక్మిణి, ఇండియన్ బ్యూటీ లాంటి సినిమాలు, సీరియల్స్ ఎన్నో తీశారు. ఈ గ్రామం చూస్తూ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇక ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. ఈ గ్రామంకి దగ్గరలోని పట్టణమైన రాజోలికి 15 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. ఇక ఈ కాట్రేనిపాడు స్టార్టింగ్ నుంచి చూసాం కదా, ఎటు చూసినా అటు ఇటు కూడా ఎక్కువ పెంకుటిల్లు కనపడుతున్నాయి. అలాగే ఎక్కువ కొబ్బరి చెట్ల మధ్యలోని ఈ గ్రామం ఉంది. ఇక కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2 పెంకుటిల్లు ఒకటి వెనకాల ఒకటి చాలా బాగున్నాయి. అదేవిధంగా ఈ గ్రామం గురించి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. కాట్రేనిపాడు అండి. కాట్రేనిపాడు అండి మాది. ఏం ఫేమస్ అండి మీ ఊరు? ఇక్కడైతే మేము అంతా ఐక్యమత్యం ఉంటాం. ఓకేనండి. ఆ 2 కుల మతాలతో సంబంధం ఉండదు. ఇక మూడో విషయం అంటే ఏ ఫంక్షన్ జరిగినా ప్రతి ఫంక్షన్ కి ఒక క్రిస్టియన్ ఫంక్షన్, హిందువుల ఫంక్షన్, ముస్లింల ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా అటెండ్ అవుతాం. ప్రతి మేము వెళ్తూ ఉంటాం. పెళ్ళిళ్ళకి కానీ ఇంకా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటాం. ఇక సముద్రానికి దగ్గర ఉంటుందండి మా ఊరికి కాట్రేనిపాడుకి సముద్రం 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు. మాకు కొబ్బరి చెట్లు ఎక్కువ. ఓకేనండి. కొబ్బరి చెట్ల ఆదాయమే, ప్రతి రైతు కూడా కొబ్బరి చెట్ల ఆదాయం. ఓకే. ఎక్కువ పెంకుటిల్లు కూడా తీయలేదు, బాగానే ఉంచారు. పెంకుటిల్లు ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి మా ఊర్లో. కాట్రేనిపాడులో పెంకుటిల్లు మాత్రం మస్తు ఉంటాయి. అవి పూర్వం నుంచి 70-80 సంవత్సరాలు అట్లా వయసు. ఓకే. అట్లా ఏజ్ 70-80 సంవత్సరాలు. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్స్ వస్తున్నారా, ఆ పెంకుటిల్లు వయసు 100 years ఉంటది. 100 years ఉంటుంది. 100 years ఈజీగా ఉంటది. ఈ యాప్ చెట్టుకి ఏంటంటే అలా కట్టారు. యాప్ చెట్టు మాకు కోటమేమ తల్లి, మా ఊరి దేవత కోటమేమ మహాలక్ష్మి తల్లి ఇద్దరండి. ఇక్కడ మాకు జాతర మార్చి నెలలో మొదలవుతుంది. జాతర మార్చి నెలలో ఇక్కడ గరగా లెగిస్తుంది. ఇక్కడే లెగిస్తుంది. ఇప్పుడు మీరు ఇలా ముందుకు పోతే కోటమేమ గుడి కడుతున్నారు, పెద్ద గుడి. ఒక దానికి బడ్జెట్ 1 కోటి రూపాయలు అవుతుంది. ప్రజలంతా కూడా సంద వేసుకుంటున్నారు. మీ ఊరు వాళ్ళందరూ? మా ఊరు, బయట ఊరు, ఈ ఊరు కాట్రేనిపాడు అనే కదా, విదేశాల వాళ్ళు కూడా సందలు పంపిస్తున్నారు. అలాగే రీసెంట్ గా మా ఊరు ఆడపడుచు 2 ఎకరాల భూమిని కోటమేమ దేవుడికి దాన ధర్మం చేశారు. ఏ రోజు జాతర ఎప్పుడు జరుగుతుంది? జాతర మనకి ఎప్పుడంటే జనవరి 18వ తారీఖుని కోటమేమది విగ్రహ ప్రతిష్ఠ ఉంది. మార్చిలో జాతర జరుగుతుంది. పలానా డేట్ అంటే ఫిక్స్డ్ ఇంకా అవ్వలేదు. అంటే ఎప్పుడంటే అది మార్చి 5 అంటున్నారు మా సోదరుడు. జనవరి 18 విగ్రహ ప్రతిష్ఠ. విగ్రహ ప్రతిష్ఠ అంటే చాలా ప్రతిష్టాత్మక, చాలా గొప్పగా, గ్రాండ్ గా జరుగుతుంది. దానికి చాలా బడ్జెట్ ఉంది. అలాగే మన ఎంపీ చింత అనురాధ గారు ఎంపీ నిధి నుంచి రోడ్డు శాంక్షన్ చేశారు, సిమెంట్ రోడ్డు, ఒక 100 అడుగులు. గ్రామానికి సంబంధించి జాతర జరిగినప్పుడు ఇక్కడ దేవత ఉంటారు కదా, ఇక్కడ నుంచి గరగలు స్టార్ట్ అయ్యి ఈ గ్రామం మొత్తం తిరుగుతాయి అన్నమాట. అలాగే ఈ గ్రామంలో మొత్తం హౌస్లన్నీ ఇలా పెంకుటిల్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ హౌసెస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఓకే. ఇలా 2 ఇల్లు లైన్ గా కట్టుకున్నారు, అన్నదమ్ములు అంటారు. ఒక ఆయన 2 ఇల్లు కట్టారు. మామూలు తాటి కలపేనండి ఇదంతా? తాటి కలపే.
తాటి చెట్టు బాగానే ఆగిందండి అన్ని సంవత్సరాలు. 8 years ఉంటుందండి. ఇది వరకు బడ్జెట్ తొక్కులు అలాగా గెడలు వేసేసి పైన తాటి కలుపుతో చేసేవారు అనమాట. చాలా చల్లగా ఉందండి ఇదంతా. ముగ్గులు చేసారు ఏమన్నా స్పెషల్ ఏమన్నా ఉందంటారు? కడిగి ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారండి? ఇంట్లో ఉంటారు, ఇందులో కూడా ఉంటారండి. ఇది కూడా చాలా హైట్లో ఉంది. అవును, చాలా హైట్లో ఉంటుంది. నమస్తే అండి, రండి చూపెడుతున్నాం వీళ్ళకి. ఆంజనేయ ఇల్లు మీరు ఇదంతా మామగారు. ఓకే ఓకే, పైనుంచి ఓకే. ఇలా 2 ఇళ్ళు ఉన్నాయండి అలా లైన్గా, ఒకటి వెనకాల ఒకటి. అంటే వీళ్ళ తాతగారికి 2 ఇళ్ళు కట్టారంటే 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు వెనకాల అంతే, మళ్ళీ తోటలు వీళ్ళదండి ఇదంతా కూడా. ఓకే, మీదేనండి తోట? ఇదంతా ఎకరా 15 సెంట్లు. ఓకే, ఇదంతా వీళ్ళదే. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? సీడ్ వ్యాపారం చేస్తుంటారా? ఎక్కువ గ్రామంలో వ్యవసాయం అంటారా? కొబ్బరి తోటలు ఎక్కువ, కొబ్బరి తోటల మీద ఎక్కువ వ్యవసాయం. వరి వరి. మనకి టౌన్ దగ్గరలో అంటే జగ్గనపేట వెళ్ళాలండి. జగ్గనపేట మనకి అమలాపురం వెళ్ళాలి. రాజోలు మండలం. ఓకే, హై స్కూల్ అయితే ఉంది కదా? హై స్కూల్ ఉందండి ఇక్కడ మన కాటేపల్లిలో. హై స్కూల్ ఉంది 10th క్లాస్ వరకు. మండలో కూడా ఉందండి. రాజోలు కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరండి ఇల్లు కట్టించిన ఆయన? అడబాల ఏరియా గారు. ఎక్కువ కొబ్బరి ఏరియా గారు అంటే కొబ్బరి ఏరియా గారు అని అనడానికి ఊరికి టాప్ 5 లో 1 అన్నమాట. కొబ్బరికాయ వ్యాపారంలో టాప్ 5 లో 1 ఆయన. అందుకని కొబ్బరికాయ ఇంటి పేరే ఇంకా ఆడవాళ్ళే, ఇంటి పేరే కొబ్బరికాయ అయిపోయింది. ఓకే, వ్యాపారం ఎక్కువ చేయడం వల్ల. అలియాస్ కొబ్బరి ఏరియా గారు అంటే అంబాజీపేటలో కూడా అందరికి తెలుస్తుంది. ఓకే ఓకే. ఈ గ్రామం మొత్తం కూడా చెప్పుకున్నాం కదా, పెంకుటిల్లు చాలా బాగున్నాయని. అన్ని ఇదే రకంగా ఉన్నాయి. ఇక్కడ ఒక హౌస్ చూడొచ్చు, కింద అన్ని టైల్స్ వేసి చాలా నీట్గా ఉంది. ఎదర ఒక వరండా, ఈ పక్కనే నుయ్యి. చూడడానికి అయితే ఇల్లు చాలా బాగుంది. అదేవిధంగా ఈ కాట్రేనిపాడు గ్రామానికి సంబంధించి ఎక్కువ మంది ఇంటి పేరు అడబాల కింద అయితే ఉంది. ఎవరింటి దగ్గరికి వెళ్ళినా అందరింటి పేరు కూడా అదే ఇంటి పేరు అయితే కనిపిస్తుంది అన్నమాట ఈ గ్రామం మొత్తం మీద. ఒకసారి హౌస్ అయితే చూద్దాం బయట నుంచి.
సంక్రాంతి నెల పట్టిన తర్వాత హరిదాసులు తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఒకసారి ఎక్సెల్ మీద చూడవచ్చు. నమస్తే అండి. నమస్తే సార్. అంటే హరిదాస్ మీరు మరి ఇప్పుడు ఏంటి మోడర్న్గా గురించి ఇంకా బండి మీద సెట్ చేశాను సార్. సెట్ చేస్తారు, అలా సెట్ చేశాను. బండి లాపితే దీంట్లో పోసేస్తారు, తీసేస్తారండి. అలాగే అలాగే రెడీ ఉన్నారు కదండి, అలాగే ముందుకు వెళ్తే సార్ అలాగే రోజు మారిపోయి కదా. టెక్నాలజీ కూడా మారింది సార్. టెక్నాలజీ మారి కొమ్మలు ఇది అటు చేస్తున్నాయంటే నేను మామూలు నడిచి 15 సంవత్సరాలు పెరిగేస్తాను. అక్కడి నుంచి మాకు చంపుకోవడానికి బండి మరి ఎలా తిరుగుతున్నారు, మీకు ఆయన చాలా అయిపోతుంది కదా. మరి అంతా తప్పదు కదా, మరి సాంప్రదాయం ఎక్కడ మారుతాం అంటే మీ తాతల తాతగారి నుంచి కూడా సాంప్రదాయం అలా సార్. ఓకే, దాని గురించి ఈ సాంప్రదాయం అలాగా ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడంటే నా అప్పటి నుంచి పెద్ద బట్టలు అంటాడు ఆయన బండి. నమస్తే అండి. మీ ఊర్లో పెంకుటిల్లు అన్ని బాగున్నాయండి. ఇల్లు ఎప్పుడు కట్టారంటారా? 66లో 1960. మీకు అంటే మీ నాన్నగారు అంటారా? మా నాన్నగారు కట్టారు. అప్పుడు కూలీలు అయ్యి ఎలా ఉండేయండి? అది అప్పుడు కూలి మేస్త్రికి అయితే రూపాయి వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు, వాళ్ళకి పని చేసేవాళ్ళ దగ్గర మరి రూపాయి చూడమని మాకు తెలుదు. మామూలు ఈ లేబర్ కూలి కూడా అప్పటికి మరి ఏమన్నా మరి రూపాయి 2 రూపాయలు నాకు అంత ఐడియా లేదు. మీ నాన్నగారు అంటే చిన్నప్పుడేమో అప్పుడు నాకు వయసు ఏమన్నా 8, 9 ఉంటుంది అప్పుడు ఇల్లు కట్టినప్పుడు. నాది 49 డేట్ ఆఫ్ బర్త్. 66లో కట్టాం. 66లో కట్టారు. మరి ఇప్పుడు ఏమన్నా మరి బిల్డింగ్ ఏమైనా కడతారా, ఇంక ఇది ఉంచుతారా? బిల్డింగ్ ఏమన్నా కడతారు? ఇదే ఉంచుకుంటారు. మాకు ఇది వచ్చింది. మేము 4 బ్రదర్స్, 2 ఇక్కడ ఉంటున్నాము, 2 ఇంకో ఎదురు ఉంటారు. ఈయన మీ బ్రదర్ అండి? మా చిన్నాడు కదా వెనకాల వెళ్ళి మేమంతా ఆయన వీళ్ళంతా కూడా మేమంతా. ఈ ఊరు ఏంటంటే అందరూ అడబాల వాళ్ళు ఉన్నారు. ఎక్కువ అడబాలు ఎక్కువ అంటే ఉన్నాయి, మిగతా వాళ్ళు ఉన్నారు, ఎక్కువ అడబాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ అది ఎవరిని అడిగినా అందరూ అడబాల వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కువ బయట పెట్టి ఇంకెత్తరా. ఓకే, ఇక్కడికి ఎలా వచ్చారు అసలు అడబాల వాళ్ళు? అది తెలుసు మరి మాకు. అది మాకు ఎలా వచ్చారన్నది మాకు తెలుసు. మా ముత్తారు ఎవరు వచ్చారు. ఇప్పుడప్పుడు బండి చక్రం పెట్టి చెక్కాడు ఆయన. ఒకసారి చూపించు. 2 నెలలు చెక్కేట్లేదు. అప్పుడు ఏంటంటే టీ కాఫీలు ఉండి అంటారా మేస్త్రికి? ఇంకా అసలు ఏం లేవు అప్పట్లో, ఏం లేవు ఇంకా. ఓకే, రత్నమాంబ నిలయం అని చెక్కించినందుకు ఓకే ఫ్లవర్స్ అన్ని అలా చేత్తో చెక్కినాయి. కొన్ని అంటే ఇరిగిపోయి ఇంకా ఇక్కడ హ్యాండ్స్ ఉండి. ఓకే, హ్యాండ్స్ ఇరిగిపోయినాయి. అదన్నమాట. హ్యాండ్స్ తోటి అలాగే ఇంచుమించు 60 రోజులు పట్టింది ఆయనకి. అది ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం చేస్తున్నారా ఆపేశారు? ఇంకా
నేనా ఇంకా రిటైర్మెంట్ నాది వ్యవసాయం అంటే మాకు ఈ అది హైదరాబాద్లోనే. ఓకేనండి. ఇంకా మీరేం చేస్తున్నారండి? ఈయన వ్యవసాయం అందరూ కొబ్బరికాయ అంటారు ఎక్కువ. ఓకే ఓకే ఓకే. కొబ్బరికాయ ఎక్కువ. ఓకే. సముద్రం కూడా చాలా దగ్గరగా దగ్గర మాకు అంత అంత 3 కిలోమీటర్లు ఇప్పుడు అంటారా? 3 కిలోమీటర్లు. ఓకే సరే. ఓకే సరేనండి. పాల్గొనండి. పెసర పులుపు దమ్మ పెట్టేనా. ఇక మనం ఈ గ్రామానికి సంబంధించి సెంటర్లో అయితే ఉన్నాము. ఇక్కడ బజ్జీ బండి అండి ఇది. అంటే సాయంత్రం స్టార్ట్ చేస్తారా మీరు? ఏమేమి అమ్ముతారు? పకోడీ, బజ్జీ, అంటిక బజ్జీ, మిరగా బజ్జీ, సలపునుకు. ఓకే. ఇదేంటండి ఇది? బ్రెడ్ బజ్జీ అండి. బ్రెడ్ బజ్జీ అండి. చూడు స్పెషల్ ఇక్కడ కాటరేన్ పాడ. కాటరేన్ పాడ ఎంత అండి బ్రెడ్ బజ్జీ? 10 రూపాయలు అండి. 10 రూపాయలు. ఇది కూడా 10 రూపాయలకి ఇస్తారు. అది పునుకు. పెసర పునుకు. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈయన పేరేంటండి? ఈయన వెంకటరామదాస్. పైడిపర్తి వెంకటరామదాస్. అంటే 5 తరములు అండి. యాగ్రేవంగానండి. ఓకే. అదే సినిమాది కూడా తీసారంటే ఎవరింట్లోనండి? 4-5 సినిమాలు. ఇక మనకి ఇక్కడ 3వ బొమ్మ అయితే కనిపిస్తుంది కదా. ఇంకా ఆయన హౌస్లోనే రుక్మిణి సినిమా ఇలాంటివన్నీ చాలా సినిమాలు అయితే తీసారంట. అలాగే ఆయన ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్గా కూడా చేశారంటే యాగ్రేవంగా. ఒకసారి ఈ గ్రామం చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు కూడా చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటో.
ఇది అమ్మవారి గుడి అండి. అంటే ఇప్పుడు పని జరుగుతుంది అంటారా? గుడి కడుతున్నారు కొత్తగానే? ఇంకా ఓపెన్ అవ్వలేదు. కనక మహాలక్ష్మి అమ్మవారు మార్చి పౌర్ణానికి జరుగుద్ది. పౌర్ణానికి జరుగుతుంది అన్నమాట. అంటే ఇది వరకు మీ ఊరు జాతర టైంలో, సంక్రాంతి టైంలో అందరూ ఎక్కువ ఇక్కడ ప్రోగ్రామ్ జరిగితే వస్తూ ఉండేవారండి. వస్తారు. ఇప్పుడు జరుగుతాయండి. ఇప్పుడు అసలు చెప్పులు తెగిపోయి పెద్ద కుట్ట అయిపోయింది. అప్పుడు కింద నడిచి చెప్పులు మామూలుగా ఊరు గురించి చెప్తున్నాను. ఓకేనండి. మనకి జూమ్ చేస్తుంటే దూరంగా కనిపిస్తుంది కదా మేడ, ఆ మేడలోనే రుక్మిణి ఇంకా చాలా సినిమాలు అయితే తీశారు. ఆ మేడ వచ్చేసరికి పైడిపర్తి వెంకటరామదాస్ గారిది. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ మేడ గురించి అలాగే ఆ మేడలో తీసిన మూవీస్ గురించి వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి.